మహానులు దైవ సేవకులు నవరత్నం నాన్నగారికి, అదేవిధంగా నాకు అత్యంత ప్రియమైన తమ్ముడు మరి నోబెల్కి, సంఘ పెద్దలకు, అదేవిధంగా ఇక్కడున్న విశ్వాస కుటుంబం అంతటికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయ్యగారు చెప్పినట్లుగా చాలా కాలం క్రితం, అంటే మరి మోషే నాన్నగారు ఉన్నప్పుడు మరి సంజయ్ రవాణ్ గారి ద్వారా అమ్మతో కూడా పరిచయం ఉంది మాకు. కాబట్టి ఒక పుట్టినరోజుకు ఒకసారి చాలా సంవత్సరాల క్రితం పెద్దవాడు వెంకటరత్నం గారి కుమార్తె బహుశా నాకు గుర్తులేదు, కానీ నాకు చాలా కాలం క్రితం ఒకసారి ఒక పుట్టినరోజులో ఈ స్థావులోకి రావడం జరిగింది. తర్వాత మోషే గారింటికి వెళ్ళటం జరిగింది. కానీ వాక్య పరిచర్యలు మొత్తం మీతో చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటిసారి అనేది చెప్పుకోవచ్చు. సంతోషం. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినం నేను చెప్పాలనుకున్న మాటలు అయ్యగారి ద్వారా ప్రారంభంలో ప్రభు పలికించాడు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ఎంతో భయంకరమైన వేడి, కూర్చుంటానికి కూడా చాలా ఇబ్బంది, మనసు చికాకుగా ఉండే పరిస్థితుల్లో నుండి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని ప్రభువు ఎంతో ఆహ్లాదకరంగా చేశారు కదండి. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం, అయితే 3వ అధ్యాయంలోనూ మనం చూస్తున్న ఒక మాట ఉంటుంది, చల్లపూట అనే ఒక మాట ఉంటుంది. దేవుడు మరి చల్లపూట ఆదాము దగ్గరికి వస్తూ ఉండేవాడు అనే సందర్భం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ చల్లపూట దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనం నిర్లక్ష్యం చేయటం అనేది చాలా మరి క్షమించరాని నేరం. అయితే మనకున్న వ్యక్తిగత పరిస్థితులు అది ప్రభువుకు తెలుసు, మనకు తెలుసు. చిన్న చిన్న విషయాలకి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదని మరి అయ్యగారు చెప్పడం ద్వారా మీరు ఖచ్చితంగా ఆ విషయాన్ని విమర్శ చేసుకొని రాబోయే రోజుల్లో చిన్న చిన్న విషయాలకు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా, అలనాడు ఏ విధంగా మగ్ధలేని మరియ పెందల కడే లేచి ప్రభు యొక్క దర్శనము కొరకు పరిగెట్టిందో అటువంటి అనుభవాలు మనందరికీ కలిగి ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. మంచిది. ప్రియమైన విశ్వాసులారా, మీరందరూ విశ్వాసంలో ఎంతో స్థిరులు. మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్థలంలో సువార్త పరిచర్య చేయబడింది, సంఘము కట్టబడింది, విశ్వాసంలో మీరు ఎంతో స్థిరులుగా ఉన్నారు. అయినప్పటికీ మరి ముందుగా దైవదాసుల ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లు మన విర్రవీగుచున్న దుష్టత్వమును పక్కన పెట్టి దేవుడు ఏదైతే వాక్యాన్ని మనకిస్తున్నాడో ఆ వాక్యాన్ని మనం అంగీకరించడం ద్వారా దినదినము ప్రభువులో నూతన పరచబడి ఆయన రాకడ కొరకు మరింతగా మనం సిద్ధపడతాం. కాబట్టి కొందరు మానుకున్నట్లు సమాజముగా కూడుట మానుకోవద్దని పరిశుద్ధ లేఖనాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి మనందరము కూడా ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్దామా, ఎప్పుడు ఆయన పరిశుద్ధమైన వాక్కులు మన చెవుల ద్వారా విని మన జీవితాలను శుభ్రపరుచుకుందామనే ఆలోచన, తలంపు మనకెప్పటికీ ఉండాలి. మరి ఈ స్థలంలో అయితే ఎంతో విస్తారమైన వాక్యం, ఒకవేళ మీకు మేము తెలియకపోయినా ప్రవీణ్తో ఉన్న సంబంధాన్ని బట్టి, నోబెల్తో ఉన్న సంబంధాన్ని బట్టి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాలు మేము చూస్తూ ఉంటాం. లైవ్ అయితే కనుక మీరు ఇస్తూ ఉంటారు. అది స్త్రీల మీటింగ్లు అవ్వచ్చు, మహాసభలు అవ్వచ్చు, ఉపవాస కూడికలు అవ్వచ్చు, లైవ్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మాకు అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు మేము ఫాలో అవుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ విశ్వాసం గురించి మూలపాఠాలు చెప్పవలసిన అవసరం లేదు. కానీ ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనల్ని మనం వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచన భాగంలో ఈ మాట అంటాడు. ఒకసారి చూసి వాక్యధ్యానంలోకి మనం వెళ్దామా? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 13వ అధ్యాయం 5వ వచన భాగం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. కాబట్టి ఈ రోజున ప్రభువు మనల్ని తన స్వరక్తము చేత విమోచించి ఆయన బిడ్డలుగా స్వీకరించి తన పరిశుద్ధ సన్నిధానంలో మనల్ని సజీవు లెక్కలో ఉంచి ఈ రోజున ఆయన పరిశుద్ధ సన్నిధికి రావడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోమంటున్నాడు, మిమ్మల్ని పరీక్ష చేసుకోమంటున్నాడు. మరి మనందరం కూడా పరిశుద్ధ బల్లారాధనలో పాలు పంపులు పొందాం. అదే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మనందరం కూడా మనల్ని మనం పరీక్ష చేసుకుని ఆ యొక్క పరిశుద్ధ బల్లలోను, అదే మరి ఆ రొట్టె తీసుకునటంలో, ద్రాక్షారసం పానటం చేయటంలో మనందరం కూడా శ్రద్ధ కలిగి ఉండాలని చెబుతూ ఉన్నాడు.
కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఈ రోజున కొన్ని ప్రశ్నలు మన జీవితంలో మనం ఒకసారి గుర్తు తెచ్చుకొని, మనకు తెలిసిన ప్రశ్నలే గుర్తు తెచ్చుకొని, అటువంటి విశ్వాస జీవితం మనం కలిగి ఉన్నామా? క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ప్రభు ఏదైతే చెప్పాడో ఆ విధంగా మన జీవితాన్ని మనం సిద్ధపరచుకుంటా ఉన్నామా? లేక మరి సనాతన క్రైస్తవులుగా పిలువబడుతూ క్రీస్తు బిడలుగా కేవలం క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పిలువబడుతూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించేస్తూ ఉన్నామా? చాలామంది ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ క్రీస్తు యొక్క ప్రేమను కానీ ఆయన శక్తిని కానీ గ్రహించిన వారు కారు. అయితే మనం ఆ విధంగా ఉండకూడదనే ప్రభువు మనల్ని ఏం చేశాడంటే, మనందరికీ తెలుసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచ్చిన భాగం నుంచి ప్రతి పెండ్లిలోనూ మనం ఈ వచ్చిన భాగాలు చూస్తాం కదండి. ప్రతి పెండ్లిలోనూ ఈ వచ్చిన భాగాలు చదవకోకుండా ముందుకు వెళ్ళరు. అయినా మనం కూడా ఈరోజు ఆ మాటను ఒకసారి జ్ఞాపం తెచ్చుకుని మనం వెళ్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉంటుంది. ప్రియులారా, I'm not 30 anymore, I'm 54. I do memory training for 9 minutes a day. And my boss relies on me for every important call. If you want to look clever, read books. If you want to actually be smart and take the leadership, train your memory. Here is the brutal truth. If you read a book and forget it next week, you didn't learn anything. You just wasted your time. You're trying to fill a bucket that has holes in it. Most people think a bad memory is permanent. That's nonsense. Your brain is like a muscle. If you don't train it, it gets flabby. You need cognitive reps. The solution? Intelligence training plan. It's 15 minutes a day of intense memory drills, not boring flashcards, real neuro training. In 30 days, you stop being a sieve and start being a sponge. Names, numbers, facts, they stick instantly. Stop being the guy who has to look it up, be the guy who knows. Take the 3-minute quiz, follow the plan for 15 minutes a day, and unlock more of your potential. Tap the screen and get started. ప్రియులారా, చదువునమ్మా. ప్రభువునకు వల్లే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. కాబట్టి ప్రభువు ఏమి ఇష్టపడతా ఉన్నాడు? ప్రభు ఏమి కోరుకుంటూ ఉన్నాడంటే, మనం ఎప్పుడు కూడా తన కొరకు సిద్ధపడి పరిశుద్ధముగా పవిత్రముగా నిష్కలంకముగా ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అయితే మరి ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవత్వం అనేది ఎప్పుడు కూడా వాస్తవం, అంటే వాస్తవిక ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అది ఎప్పటికీ కూడా వర్తమానమే. ఇందాక అయ్యగారు కూడా గుర్తు తెచ్చారు. మనకి జరిగిపోయిన విషయాలు, ఒకప్పుడు మనం క్రైస్తవులుగా పిలువబడితే ఆ రోజునున్న క్రైస్తవ భక్తి ఈ రోజున ఉందో లేదా మనం ఎప్పుడు పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవత్వం ఎందుకు వర్తమానం అని నేను అంటూ ఉన్నానంటే, గతంలో ఒకవేళ మీరు పరిశుద్ధులుగా జీవించి ఉండవచ్చు, గతంలో దేవుని యందు నిష్కపటమైన భక్తి కలిగిన వారుగా జీవించి ఉండవచ్చు. అది ఎప్పటికీ అలాగే ఉంటామని గ్యారంటీ లేదు. ఎందుకంటే అపవాది మనకంటే చాలా బలమైన వాడు. అపవాది ఎప్పుడు కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. మన చేతులు, ఎవరి చేతులైతే బైబిల్ ఎక్కువ సమయం ఉంటుందో వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మీకు కొంచెం బాధగా అనిపించవచ్చు. అదేంటండి, బైబిల్ తలగడ కింద ఉంటే దెయ్యం రాదని చిన్నప్పుడు ఎప్పుడో విన్నాం, కాబట్టి బైబిల్ ఎప్పుడు మా తలగడగడే ఉంటుంది, లేకపోతే వాక్యం ఎప్పుడు మా దగ్గరే ఉందని మేము అనుకుంటున్నాం అనుకోవచ్చు. నిజానికి సాతానికి అన్ని చోట్ల యాక్సెస్ ఉంటుంది. మనకి యోబు సందర్భం తెలుసు.
అంతెందుకండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెబుతూ ఉంటాడు, నేను యెరూషలేము వెళ్తా ఉన్నాను, నేను అక్కడ శ్రమ పడబోతా ఉన్నాను, సిలువేయబడతాను, చనిపోతాను, మళ్ళీ తిరిగి లేస్తానంటే పేతురు గారు ఒక పెద్ద మాట అంటాడు అక్కడ, మనందరికీ తెలిసిన మాటే, ప్రభువా నీకది దూరమవును గాక అన్న వెంటనే మరి ప్రభువారు ఏమనాలి? నోరు మూసుకో పేతురు అనాలి, అంతేనా? అప్పుడు ప్రభు ఏమన్నాడు? సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు. మీరు తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళి, మీకు అవసరమైతే ఆ మాట కావాలి అంటే యేసు ప్రభు వారిని రాసుకుని పూసుకుని తిరుగుతున్నా కూడా వాడు అక్కడే ఉంటాడు. వాడికి అంత యాక్సెస్ ఉంది మన మీద. ఎందుకు? మరి ఆజ్ఞాతిక్రమం ద్వారా ఈ లోకంలో మనల్ని దాంట్లో ముంచాడు కాబట్టి ఇక వాడికి ఎప్పుడు కూడా మన మీదే కన్ను. ప్రభు ఏమనుకుంటున్నాడు? మనం నిష్కల్మషంగా జీవించాలి, తన కొరకు మనల్ని సిద్ధపరుచుకుంటా ఉన్నాడు. పరిశుద్ధంగా, ముడతైన, మచ్చైన, అట్టిది మరి ఎటువంటిది లేని వారిగా మనం ఉండాలని ప్రభువు వాక్యము చేత ఉదక స్నానం చేయించి మనల్ని తన కొరకు సిద్ధపరుచుకుంటూ ఉంటే ఎప్పుడు మింగుదున గర్జించే సింహం వల్లే. మనందరికీ తెలుసు కదా, పేతురు భక్తకోటికి రాసిన మొదటి ఉత్తరం 5వ అధ్యాయం 8వ వచన భాగంలో చెప్పినట్లుగా అక్కడ ఏమంటాడంటే, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు ప్రభువులో నేను ఏ విధంగా ఉన్నాను, అసలు నేను ఎవరిని, ఈ లోకంలో నేను ఎందుకు వచ్చాను, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తా ఉన్నాను, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మన జీవితంలో ఉంటే మనం క్రీస్తులో స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది, క్రీస్తులో పవిత్రంగా ఉండటానికి అవకాశం ఉంటుంది, క్రీస్తులో పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం ఉంటుంది, క్రీస్తులో విశ్వాసంలో నిలకడగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా కేవలం క్రైస్తవ కుటుంబాల్లో పుట్టామన్నట్టుగా రావటం, వెళ్ళటం, వినటం, ఈ విధంగా కనుక మనం జరిపితే నిజానికి మనం నిజమైన క్రైస్తవులుగా పిలువబడడం. యేసుప్రభువు వాసించినట్లు ఆయన కొరకు నిజమైన శిష్యులుగా మనం ఉండలేం. ప్రియమైన వాళ్ళారా, మనందరికీ తెలుసు మత్తయి సువార్త 28వ అధ్యాయం గ్రేట్ కమిషన్లో ప్రభు చెప్తా ఉన్నాడు, మీరందరినీ కూడా శిష్యులుగా చెయ్యండి అని చెబుతా ఉన్నాడు. అంటే మనందరం కూడా క్రీస్తు కొరకు నిజమైన శిష్యులుగా ఉండాలి. మరి నిజమైన శిష్యులుగా ఉండాలంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి నిజంగా నేను భక్తి గలదానినా, నేను భక్తి గలవాడనా? ఒకసారి యాకోబు రాసిన పత్రికలో ఒక మాటను చూసి మనం ముందుకు వెళ్దామా ప్రియమైన వాళ్ళారా? యాకోబు భక్తకోటికి రాసిన ఉత్తరములో 1వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఎవడైనను చదివామని ഹെൽത്ത് ഇൻഷുറൻസ് എടുക്കുമ്പോൾ ഈ കാര്യങ്ങൾ ശ്രദ്ധിച്ചില്ലെങ്കിൽ നിങ്ങൾക്ക് പണം നഷ്ടം വരും, ചിലപ്പോൾ ക്ലെയിമും കിട്ടില്ല. ഒന്ന്, ക്യാഷ്ലെസ് ഹോസ്പിറ്റൽസ് നോക്കി തിരഞ്ഞെടുക്കുക. നിങ്ങൾ അസുഖം വരുമ്പോൾ കൂടുതൽ വിസിറ്റ് ചെയ്യുന്നതോ നിങ്ങളുടെ വീടിനടുത്തുള്ളതോ ആയിട്ടുള്ള ഹോസ്പിറ്റൽസിന് നിങ്ങൾ എടുക്കുന്ന ഇൻഷുറൻസിൽ ക്യാഷ്ലെസ് ഉണ്ടോ എന്ന് ഉറപ്പുവരുത്തുക. ഇത് പ്രത്യേകം ശ്രദ്ധിക്കണം, കാരണം പരമാവധി നമ്മുടെ കയ്യിൽ നിന്ന് പണം ഇറങ്ങാനോ തൽക്കാലത്തേക്കാണെങ്കിലും നമ്മൾ കടക്കാരനാകാനോ പാടില്ല. 2, ഏതെങ്കിലും ഒരാളുടെ വ്യക്തിപരമായിട്ടുള്ള അഭിപ്രായം കേട്ട് ഏതെങ്കിലും ഒരു കമ്പനിയുടെ പോളിസി എടുക്കാനായിട്ട് നിൽക്കരുത്. ഹെൽത്ത് ഇൻഷുറൻസ് എടുക്കുമ്പോൾ വിവിധ കമ്പനികളെ കമ്പയർ ചെയ്ത് നമുക്ക് അനുയോജ്യമായിട്ടുള്ളത് മാത്രം തിരഞ്ഞെടുക്കുക. 3, റൂം റെന്റ് ലിമിറ്റ് കൃത്യമായിട്ട് അറിഞ്ഞിരിക്കുക. ഇൻഷുറൻസിൽ നമ്മുടെ റൂം റെന്റ് ലിമിറ്റ് 4000 ആണെങ്കിൽ അഡ്മിറ്റ് ആയിരിക്കുന്ന ഹോസ്പിറ്റലിൽ നമ്മൾ എടുത്തിരിക്കുന്ന റൂം 6000 രൂപയുടെ ആണെങ്കിൽ ബാക്കി വരുന്ന അധിക തുക നമ്മുടെ കയ്യിൽ നിന്ന് തന്നെ പോകുന്നതാണ്. അതുകൊണ്ട് റൂം റെന്റ് ലിമിറ്റിനനുസരിച്ച് റൂം തിരഞ്ഞെടുക്കുക. 4, അസുഖങ്ങളുടെ വെയിറ്റിംഗ് പീരീഡ് അറിഞ്ഞിരിക്കുക. ആക്സിഡന്റിനൊക്കെ ഇൻഷുറൻസിൽ വെയിറ്റിംഗ് പീരീഡ് ഉണ്ടാവില്ല, പക്ഷേ ഹെർണിയ, കിഡ്നി സ്റ്റോൺസ് തുടങ്ങിയ അസുഖങ്ങൾക്കൊക്കെ 1-2 വർഷം വരെ വെയിറ്റിംഗ് പീരീഡ് ഉണ്ടാവാം. ഗർഭിണികൾക്ക് മെറ്റേണിറ്റി വെയിറ്റിംഗ് പീരീഡ് ഉണ്ട്. ഇതൊക്കെ ശ്രദ്ധിച്ചിട്ട് ഇല്ലാത്തവർ എത്രയും പെട്ടെന്ന് തന്നെ ഹെൽത്ത് ഇൻഷുറൻസ് എടുത്തു വെക്കുക. അത്ര പൈസയൊന്നും വരുന്നില്ല, 400-500 രൂപയൊക്കെ മാസം മാറ്റി വെച്ചാൽ തന്നെ 1 കോടി രൂപ വരെ പരിരക്ഷ ലഭിക്കുന്ന പ്ലാനുകൾ ഇപ്പോൾ ഉണ്ട്. അതും വിവിധ കമ്പനികളെ താരതമ്യം ചെയ്ത് മേൽ പറഞ്ഞ പോയിന്റുകളെല്ലാം നോക്കി 25% വരെ ഡിസ്കൗണ്ടോടെ ഹെൽത്ത് ഇൻഷുറൻസ് എടുക്കാനുള്ള ലിങ്കാണ് എൻ്റെ ബയോയിലുള്ളത്. ഇതുവഴി ഡേ കെയർ, OP കവറേജ് തുടങ്ങിയ ഫീച്ചറുകളൊക്കെ എളുപ്പത്തിൽ ആഡ് ചെയ്യാം. കൂടെ ഓൾറെഡി ഹെൽത്ത് ഇൻഷുറൻസ് ഉള്ളവരാണെങ്കിൽ ബെറ്റർ ആയത് നോക്കി പോർട്ട് ചെയ്യാനുള്ള ഓപ്ഷൻ ഉണ്ട്. ഇനി സംശയമുണ്ടെങ്കിൽ മലയാളത്തിന് സപ്പോർട്ട് ലഭിക്കും. എല്ലാ സംശയങ്ങളും കൃത്യമായിട്ട് ചോദിച്ച് മനസ്സിലാക്കാം. മാത്രമല്ല ഇപ്പോൾ GST ഇല്ലാത്തതുകൊണ്ട് പഴയ പൈസയ്ക്ക്
കൂടുതൽ കവറേജ് കിട്ടുന്ന പോളിസികൾ കിട്ടും. കൂടെ 30 മിനിറ്റ് ക്ലെയിം സപ്പോർട്ടും ഇവിടെ നിന്ന് ലഭിക്കുന്നുണ്ട്. ഉപകാരപ്രദമായിട്ടുള്ള വീഡിയോ ആണ്. ഈ വിവരങ്ങൾ നിങ്ങളുടെ സുഹൃത്തുക്കൾക്ക് കൂടി ഒന്ന് അയച്ചു കൊടുത്തോളൂ. നിങ്ങളുടെ പ്രവാസി സുഹൃത്തുക്കൾക്കും ഈ വീഡിയോ ഒന്ന് അയച്ചു കൊടുത്തോളൂ. കാരണം അവർക്ക് വിദേശത്തുള്ളതിനേക്കാൾ 35% വരെ വിലക്കുറവിൽ ഇവിടെ നിന്ന് ഹെൽത്ത് ഇൻഷുറൻസ് എടുക്കാൻ പറ്റും. കൂടുതൽ വിവരങ്ങൾ അറിയാൻ എൻ്റെ ബയോയിൽ ലിങ്ക് ഉണ്ട്, ചെക്ക് ചെയ്യൂ. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడను అనుకుని నెడలా వాని భక్తి. ఇప్పుడు భక్తి గలవాడను అని అనుకుంటున్నాడంటే అక్కడ దాని అర్థం ఏంటి? భక్తి లేనట్టే కదా. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ మీ నోటికి కళ్ళెం వేసుకోకుండా నేను భక్తి గలవాడను అంటే నోటికి కళ్ళెం లేని వాళ్ళందరూ భక్తి లేని వారే దీని అర్థం. అర్థమవుతుందా? మన నోటికి మనం కళ్ళెం వేసుకోలేకపోతున్నామంటే మన భక్తి గలవరం కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, మనం ఒకటి అనుకుంటున్నాం, అయితే నిజానికి మన వాస్తవ పరిస్థితి అది కాదు. మనం అనుకుంటున్నాం కానుకలు ఇస్తాం కాబట్టి నేను చాలా భక్తిపరుని అనుకుంటాం, ఆదివారం మందిరానికి వెళ్తాం కాబట్టి నేను చాలా భక్తిపరుని అనుకుంటాం. ఒకవేళ ఇక్కడ ఇప్పుడు మందిరం నిర్మాణం జరుగుతుంది కాబట్టి మందిర నిర్మాణం కాబట్టి నేను ఒక రాడ్ ఎత్తాను కాబట్టి నేను భక్తి గలవాడిని అనుకోవచ్చు. లేకపోతే మా ఇంట్లో కార్యక్రమాలు జరిగినప్పుడు సేవకుని పిలుస్తున్నాను కాబట్టి నేను భక్తి గలవాడిని అనుకోవచ్చు. మనకి భక్తి గలవారం అనుకుంటాకి ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ముంద నువ్వు భక్తి గలవాడు అని చెప్పడానికి ముందు నీ నోటికి కళ్ళు వేయి. క్రైస్తవులు ఈ రోజు నీ నోటికి కళ్ళు వేయగలుగుతా ఉన్నారా? లోకస్తులు మాట్లాడినట్టే మన మాటలు. సినిమాలు షికారులు చూసే పిల్లలు వారి నోరు ఏ విధంగా ఉందో ఈ రోజున మన గృహంలో మన పిల్లలు మన నోర్లు కూడా అదే విధంగా ఉంటున్నాయి. చాలా స్లైట్ డిఫరెన్స్ మాత్రమే. గతంలో వీళ్ళు క్రైస్తవ పిల్లలు, వీళ్ళు క్రైస్తవులు అని చెప్పడానికి ఎన్నో 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 సూచనలు ఉండేవి. ఈ రోజున క్రమంగా తగ్గిపోతున్నాయి. ప్రియమైన వాళ్ళారా, బాధతో ఈ విషయాలు మేము జ్ఞాపకం తెస్తా ఉన్నాను. మీకు భక్తి లేదని నా ఉద్దేశం కాదు. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, చేదైన వేరు ఎప్పుడైనా మొలుస్తుందేమో, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవము గల దేవునిని విడిచిపెట్టే మనసు ఎప్పటికైనా మీకు వస్తుందేమో, రాకముందే మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. నేను భక్తి గలదానినా, నిజంగా బైబిల్ ప్రకారం వాక్యానుసారంగా నా భక్తి దేవునికి ఇష్టమైన భక్త. కాబట్టి ఈ రోజున పరిశీలన చేసుకోవాలని చెప్తూ నేను మొట్టమొదటి ఒక మాట చెప్పాను, భక్తి గలవారమో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ముందు మనం చదువుకున్న లేఖన ప్రకారం మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకోమన్నాడు. చివరికి మనం ఆ మాటకు వద్దాం. ఈలోపు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకటి, భక్తి గలవారమో లేదో. 2, న్యాయాధిపతులు 17:20 ఒక మాట ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట మనం చదువుదామా? తీసిన వారు తొందరగా చదివితే తొందరగా వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం, క్షమించండి, 16వ అధ్యాయం 16:20 చదువుదాం ఒకసారి. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఇతివృత్తం, సబ్జెక్ట్ అన్నీ మనకు తెలుసు. ఇక్కడ దీన్ని వివరించి చెప్పవలసిన సమయం కాదు. అయితే సంసోను యొక్క వాస్తవిక పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు బలము లేనివాడు, శక్తి లేనివాడు, అంతేనా? అయితే సంసోను ఒకప్పుడు ఒక దావడ ఎముకతో 1000 మందిని చంపాడు. 600 నక్కలను, ఒక పిల్లిని పట్టుకోవడమే మనకు చాలా కష్టం, ఒక కోడిని పట్టుకుంటారు కష్టం. ఆదివారం వండుతున్నారా? 600 నక్కలను పట్టుకుని వాటి తోకలను ముడేసి వాటి మధ్య అగ్ని పెట్టి ఫిలిష్తీయుల పంటలన్నీ కూడా తగలబెట్టిన వాడు. 30 మంది సర్దారులను చంపి బట్టలు తెచ్చినోడు. సంసోను యొక్క బలం గురించి వివరించవలసిన పని లేదు. అటువంటి సంసోనుని ఈ రోజున ఆమె చెబుతూ ఉంది, సంసోను నీ మీదకి వస్తా ఉన్నారు అంటే ఇప్పుడు సంసోను అనుకుంటున్నాడంట ఎప్పటి వలే విరజిమ్ముకుందాం అనుకుంటున్నాడు, బలవంతుడు అనుకుంటున్నాడు. నిజానికి సంసోను బలవంతుడు కాదు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఈ కుడింట్ రికగ్నైజ్. అతని యొక్క వాస్తవిక పరిస్థితి సంసోనుకు తెలియడం లేదు. ఆయన ఇంకా అనుకుంటున్నాడు శక్తిమంతుడిని అనుకుంటా ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవుల్లో కూడా ఈ యొక్క లక్షణం బాగా కనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మనం ఏదో ఊహించుకుంటా ఉన్నాం ఈ ప్రపంచాన్ని చూసి. నిజంగా వాక్యానుసారంగా
క్రీస్తులో నిజమైన శక్తి గలవారుగా మన జీవితాలు ఉన్నాయా? లేకపోతే అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్పినట్టుగా పైకి భక్తి కలగవారేమండి, దానిని శక్తిని ఆశ్రయించని వారు అంటాడు. ఆ విధంగానే మన జీవితాలు ఉన్నాయా? ఈ రోజున పరిశీలన చేసుకుందాం. ఇది పరిశీలన సమయం. ఒకటి, భక్తి గలవారమా లేదా పరిశీలన చేసుకుంటా ఉన్నాం. రెండవ మాట, శక్తి గలవారుగా. ఎందుకంటే క్రీస్తులో మనం బలవంతులుగా ఉండాలి. కాబట్టి ఈ రోజున సంసోనుని దేవుడు ఎడబాసను అనే సంగతి అతనికి తెలియటం లేదు. అతను అనుకున్నాడు ఇంకా నేను బలవంతుడిని అనుకున్నాడు. అటువంటి మాయలో నీవు ఉన్నావేమో. ఈ రోజున నీవు పరిశీలన చేసుకోవాలని నేను ఒక మాట చెప్తాను. ఇంకొక మాటలోకి మనం వెళ్ళిపోదాం. తొందరగా నిన్న మాటలు నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 30లో కొంతమంది గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచన భాగంలో ఈ మాటను మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ చూద్దాం అక్కడ ఏముందో. 30వ అధ్యాయం 12వ వచన భాగం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. The daredevils, the Zen masters, the foodies. Make memories for every youth. Book now at all.com. శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. సరిపోద్దు తల్లి. తమ దృష్టికి తాము శుద్ధులేనంట, కానీ నిజానికి వాళ్ళ మాలిన్యం నుంచి కడగబడలేదంట. ఈ రోజున అడగండి, మనం నమ్ముకున్న సిద్ధాంతాల ప్రకారం, లేకపోతే మనం నమ్మిన చిన్న విశ్వాస సూత్రం ప్రకారం అబ్బో మనంత పరిశుద్ధుడు ఇంకెవ్వరూ లేరనే ఫీలింగ్లో ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉంటారు. మన సిద్ధాంతాలు మనల్ని క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయనతో ఉండే విధంగా చేయలేవు. మనం ఒక క్రైస్తవ జీవితాన్ని క్రమంగా జీవించడానికి మన సిద్ధాంతాలు ఉపయోగపడతాయి, కానీ ఆ సిద్ధాంతమే ప్రభువు దగ్గరికి మనల్ని చేర్చదు. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? తమ మట్టుకు తాము ఇంకా కడగబడలేని వారుగానే ఉన్నారు, కానీ వాళ్ళు అనుకుంటున్నారంట మేము పరిశుద్ధులం అనుకుంటా ఉన్నారంట. పరిశీలన చేసుకుందాం ఈ రోజున. నిజానికి మనం కడగబడ్డామా? క్రీస్తు రక్తము చేత సంపూర్ణంగా విమోచింపబడ్డామా? ప్రియమైన విశ్వాసులారా, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోకపోతే ఆయన కృపా సింహాసనము నుండి ఆయన తీర్పు సింహాసనముకి వెళ్ళే రోజుకి మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. మనందరం కూడా ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం కదండి. మనందరం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. మరి అపొస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా, గలిలయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు? యేసు ఏ విధంగా ఆరోహణమవుతా ఉన్నాడో అదే విధంగా తిరిగి మళ్ళీ ఆయన రాబోతున్నాడని ఆ గలిలయ మనుషులకి దేవదూతలు చెప్పిన మాటను ఆధారంగా చేసుకుని మనందరం కూడా యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఈ విశ్వాస పోరాటంలో, ఈ విశ్వాస జీవితంలో ప్రతిరోజు కూడా మనల్ని మనం వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటే తప్పితే మనం నిలబడలేము. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే విషయం మనకు తెలుసు. అయినా ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు వాటి కొరకు పోరాడటం లేదు, వాటి కొరకే ఈ లోకంలో ఎంతమంది జీవిస్తూ లేదు. మనకి వాక్యం ఉంది, మనకు పొందబోవు బహుమానం మీదే మన దృష్టి ఉండాలని పరిశుద్ధ లేఖనాలు చెప్తా ఉన్నాయి. మోషే గారు ఆ విధంగా పొందబోయే బహుమానం మీద దృష్టి పెట్టాడు. అల్పకాల సుఖ భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నిందలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు మంచిదనుకున్నాడు. పొందబోవు బహుమానం మీద దృష్టి పెట్టాడు. మరి ఈ రోజున మనంతా కూడా ఇన్స్టెంట్ ఇప్పటికిప్పుడే కావాలి. పాట పాడామా, బాగా పాడామని చెప్పాలి కొట్టాలా, లేకపోతే ప్రార్థన చేసావా, అమ్మ భలే ప్రార్థన చేసావమ్మా అని చెప్పాలా, లేకపోతే 10 రూపాయలు ఎవరికైనా దానం చేసావా, అబ్బో నీ ఎంత దాన వేరా ఉండరు అని చెప్పాలా. ఎప్పటికప్పుడు చెప్పాలి. పాస్టర్ గారు ఒకవేళ బై మిస్టేక్ అంటే ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ బై మిస్టేక్ చెప్పడం మర్చిపోయారు అనుకోండి, మా దుబాయ్లో అయితే సంఘాలు మార్చేస్తారు. ఎందుకంటే బోల్డ్ అవైలబుల్గా ఉంటాయి, మీకులా కుదరదు. ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను చూడటం లేదు, నన్ను పొగట్టలేదు, నేను చేసిన దాన్ని వివరించి చెప్పలేదు. నీ గురించా మనం మాట్లాడుకుంటానికి దేవుని మందిరానికి వచ్చేది? మనల గురించా మనం మాట్లాడుకుంటానికి ప్రభు మందిరానికి వచ్చేది? యేసుక్రీస్తును పేరునా
రక్షకుడు వెలసినాడిల లోపల దోషగారి జనులతో ఎంతో శుభాషలను పల్కినాడే, ఎంతో శుభాషలను పల్కినాడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబును, పరలోక జీవంబు మన. ప్రభువు గురించి మాట్లాడుకోవడానికి వచ్చాము, ఆయన ప్రేమను గురించి మాట్లాడుకోవడానికి వచ్చాము. ఆయన మన కొరకు ఏ విధంగా ఆ కలువరి సిలువలో ప్రాణ త్యాగం చేశాడో ఆ విషయాలను మాట్లాడుకోవడానికి దేవుని మందిరానికి వచ్చాం. కానీ ఈ జీవపు డమ్మం పెరిగిపోయి ఈ రోజున క్రైస్తవుల్లో కూడా విపరీతంగా పొందబోవు బహుమానం మీద దృష్టి లేకుండా ఇప్పటికిప్పుడు పొగడ్తల కోసం పడి చస్తా ఉన్నారు. కాబట్టి ప్రభువు నీతో నాతో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. నీ మట్టుకు నువ్వు శుద్ధుడివు, పరిశుద్ధుడు అని నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే నిజంగా వాక్యపు వెలుగులో ప్రభువు చెప్పినట్టుగా పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-20 వచనాలు చెప్పినట్లుగా నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అనే వాక్యాన్ని కనుక నువ్వు పెట్టుకుని చూస్తే నిజంగా నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావా? మాటలలో పరిశుద్ధత ఉందా? చూపుల్లో పరిశుద్ధత ఉందా? నువ్విచ్చే కానుకల్లో పరిశుద్ధత ఉందా? కానుకల్లో పరిశుద్ధత అంటే మనం కష్టపడి సంపాదించిన దాంట్లో నుంచి ప్రభు పరిచర్య కొరకు వడ్డీ వ్యాపారం చేసి వడ్డీ అట్టుకొచ్చి దేవుని మందిరం లేతే ఏమైనా ఉపయోగమా? మీరందరూ మంచోళ్ళు అనుకుంటున్నారండి ప్రేమతో. నాకు మీ గురించి ఏమీ తెలియదు. చాలా సంవత్సరాల నుంచి ఈ పరిసర ప్రాంతాలలో నేను ఉండలేదు. ఎక్కడో దుబాయ్లో పరిచర్య చేసుకుంటా ఉన్నాం. అక్రమ వ్యాపారాలు చేసి దేవుని మందిరానికి కానుకలు పట్టుకొస్తే నీ కానుకలు దేవునికి ఇష్టమా? కాబట్టి ప్రభు ఈ రోజున ఏం మాట్లాడుతున్నాడంటే అన్ని విషయాల్లో పరిశుద్ధత అనేది కావాలి. నువ్వు 10 రూపాయలు సంపాదించు, 1 రూపాయి సంతోషమే. నువ్వు లక్షలు సంపాదించు, నువ్వు ఒకవేళ కొన్ని లక్షలు ఎట్టుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా అది 0. సంపాదించు, నువ్వు ఒకవేళ కొన్ని లక్షలు ఎట్టుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా అది 0. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఈ రోజున మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వాక్యపు వెలుగులో మనల్ని మనం వెతుక్కుందాం. ఇక చివరిగా దీనికి సంబంధించి ఇంకొక మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తాను. ప్రకటన గ్రంథం మనందరికీ తెలిసిన సంఘమే. అంటే పరిశీలన గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజున మనల్ని మనం పరిశీలన చేసుకుని మన వాస్తవిక పరిస్థితిని మనం గమనించుకుంటే మనం క్రీస్తులో బలపడతాం. ప్రియమైన వర్లారా, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచన భాగంలో ఈ మాటను మనం చూస్తూ ఉంటాం. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరుడువై ఉన్నానని ఎరుగక. ఇక్కడ చూడండి, వాస్తవిక పరిస్థితి తెలియటం లేదు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులుగా పిలబడుతున్న వారికి వారి వాస్తవిక పరిస్థితి తెలియటం లేదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డిదనం కలుగు చేస్తూ ఉంది. పర్వాలేదులే హిందీలో ఉంటుంది కదా, చెల్లేదు, కబ్ తక్ చలేగా, చల్తాయి. ఈ రోజున టేక్ ఇట్ ఈజీ, ఇంగ్లీష్లో మీకు చెప్పాలంటే టేక్ ఇట్ ఈజీ. భక్తి ఏ విధంగా అయిపోయిందో మనం చూస్తూ ఉన్నాము. ఒక క్రమము లేదు, ఒక పద్ధతి లేదు. ఎందుకంటే యూట్యూబ్లో సేవకులు ఎక్కువైపోయారండి. గ్రౌండ్ లెవెల్లో సేవ చేసేవాళ్ళు తక్కువైపోయారు, యూట్యూబ్లో సేవకులు ఎక్కువైపోయారు. ఒక మాట చెప్తాను, మీ నుంచి చాలా నేర్చుకోవాలి. అంటే డెల్టా మిషన్ జీడిఎం సంఘాలకు వెళ్తే ఖచ్చితంగా స్త్రీలందరూ ముసుగు వేసుకుని ఎంతో భయభక్తులు కలిగి వాక్యానుసారంగా ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే మేము చాలా సంఘాలు తిరుగుతూ ఉంటాం కాబట్టి కొంచెం ఇప్పుడు మోడర్న్ క్రైస్తవులుగా చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. అంటే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ విషయాలు మాట్లాడుతున్నావు ఏంటి బాబు అంటే నేను చెప్తాను, ఒక డిఫరెన్స్ని ఒక మాట చెప్పాలని నా ఉద్దేశం. పరిశుద్ధ లేఖనాల్లో చెప్పినవి ఏది కూడా ఆ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటానికి అవకాశం లేదు. మన భక్తిని మనం చూపించడానికి ప్రభు కొన్ని విషయాల్లో కొన్ని చోట్ల కొన్ని విధాలుగా చెప్తాడు. దాన్ని మనం పాటించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు చూడండి, ప్రాఫెసీ అని చెప్పేసి, బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అని చెప్పేసి రకరకాలుగా పాటలు పాడేవాడిని మనం చూస్తూ ఉంటే
ఏదైతే మనకి పరిశుద్ధ లేఖనం చెప్పిందో అసలు దానికి వాళ్ళ క్రైస్తవ జీవితానికి పోలికే ఉండటం లేదు. ఇప్పుడు మన పిల్లల్ని మనం మన సనాతన భక్తిలో నడిపించాలంటే కష్టమే కదండి. ఎందుకంటే వాళ్ళు చూసే మీడియా, వాళ్ళు చూసే యూట్యూబ్లు, వాళ్ళు చూసే ఫేస్బుక్లు, అక్కడ జరుగుతున్న భక్తి. నేను చెప్పేది యూట్యూబ్లోను ఫేస్బుక్లోను లోక సంబంధ విషయాలు చూడటం అని కాదు, క్రైస్తవ విషయాలు, దేవుని గురించి చెప్పే మాటలే, వాటి గురించి వాడే పాటలే, అవన్నీ చూసిన తర్వాత మన పిల్లలకి మనం అమ్మ ఇలాగ ఉండాలి, ఇలా మూసుకేసుకోవాలి, జాగ్రత్తగా కూర్చోవాలి, మధ్య మధ్యలో స్థలాలు ఉంచకూడదు, ఎక్కడైనా సరే క్రమంగా ఉండాలి, పాస్టర్ గారు చెప్తే ముందుకు వచ్చి కూర్చోవాలి, ముందుకు వచ్చి కూర్చో, ఇవన్నీ మనం చెప్తుంటే వాళ్ళకి టేక్ ఇట్ ఈజీగా ఉంటుంది, అంత సీరియస్నెస్ ఉండదు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం. నా బాధ, నా వేదన, ఈ రోజున పౌరుషము కలిగి క్రీస్తు కొరకు నిలబడే బిడ్డలు ఈ స్థలంలో ఉన్నారు. మీకు వాక్యము అనుదినము ఎంతో సూటిగా స్పష్టంగా వస్తూ ఉంది. వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు లవోదికీయ సంఘంతో చెబుతూ ఉన్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు గ్రుడ్డివాడును దిగంబరుడు అయిన ఎరుగక నువ్వేమనుకుంటున్నావు నీ గురించి అంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటా ఉన్నాం. ఇది ఈ రోజున మనం చెప్పుకునేది. నాకేంటి నీ వాస్తవిక పరిస్థితి నీకు అర్థమవటం లేదు. మన జీవితాలను మనం సరి చేసుకోవాలి అంటే వాక్యపు వెలుగులో అనుదినము మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తూ ఉన్నాం, ప్రభు మనల్ని ఎలా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన చెప్పాడు గ్రేట్ కమిషన్లో, నా కొరకు శిష్యులుగా చేయండి అందరినీ కూడా. ఎందుకంటే ఎప్పుడైతే శిష్యుడిగా చేయబడతాడో వాడు గురువు గారి దగ్గర నుంచి లేదా టీచర్ దగ్గర నుంచి వెళ్ళిపోడు. ఈ రోజున మనందరం క్రైస్తవులుగా పిలువబడటానికి ఇష్టపడుతున్నాం, కానీ శిష్యులుగా పిలువబడటానికి ఇష్టపడట్లేదు. ఒక శిష్యుడిగా అవ్వాలి అంటే కనుక ఒక సమర్పణ జీవితం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, పాత నిబంధనలో ఒక వ్యక్తిని గుర్తు తెచ్చి నేను అలా ముందుకు వెళ్ళిపోతాను. ఎలీషా గారు తెలుసు కదా మనందరికీ, ప్రాఫిట్ ఎలీషా తాను వెళ్ళవలసిన దినములు సమీపించినప్పుడు ప్రభువు మాట్లాడాడు, పలానా చోట ఒక వ్యక్తి ఉన్నాడు, అరకలు దున్నుకుంటా ఉన్నాడు, కాబట్టి నువ్వు అతన్ని నీ తర్వాత ప్రవక్తగా చెయ్యాలని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ ఏలియా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎలీషా మీద దుప్పటి వేశాడు. ఆ సంగతి మనకు తెలిసినయే బైబిల్లో. దుప్పటి వేసిన తర్వాత ఎలీషాకి అర్థమయ్యింది నేను ఏలియాతో పాటు వెళ్ళిపోవాలని. అప్పుడేం చేశాడు, వెంటనే తన అరకలు దున్నుతూ ఉన్నాడు. అంటే బాగా కల్టివేషన్లో బాగా ఇంట్రెస్ట్ అనమాట, అంటే పొలం పనులు చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఏమో బహుశా. ఎప్పుడైతే ఏలియా పిలిచాడో అక్కడ రాయబడి ఉంటుంది, తను దున్నుతూ ఉన్న నాగలికి కట్టిన ఎద్దుల్నే వధించి విందు చేసి అక్కడి నుంచి ఏలియాతో పాటు వచ్చేసాడని ఉంటుంది. అంటే శిష్యరికం చేయాలంటే చాలా సమర్పణ జీవితం ఉండాలి, చాలా నష్టపోవాలి. క్రైస్తవులుగా పిలవబడటం అంటే పెద్ద ఈజీ. ఎందుకంటే ఇప్పుడు మా నాన్న క్రైస్తవుడు అనుకోండి, నేను ఆ ఇంట్లో పుట్టానంటే ఆటోమేటిక్గా క్రైస్తవుడే. కానీ ఒక శిష్యుడిగా మారటం అనేది, ఒక శిష్యురాలుగా మారటం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. డిసైపుల్షిప్ గురించి మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి. డిసైపుల్షిప్లో ఉండాలంటే డిసిప్లిన్ ఎంత అవసరమో. మరి తమ్ముడు నోబెల్ చాలా విషయాలు మీకు థియాలజికల్గా, సైకలాజికల్గా, లేకపోతే స్పిరిచువల్గా ఎన్నో విషయాలు మీకు నేర్పిస్తూ ఉన్నారు ఇక్కడ తండ్రి గారితో పాటు ఈ పరిచర్యలో. నేను చాలా ఇష్టం, నాకు ఒక యంగ్ టీం ఉంటుంది ఈ సగనేటిపల్లి మండల పాస్టర్స్ అసోసియేషన్లో. వీళ్ళందరూ ప్రభు కొరకు ఇంత ఆసక్తిగా పరిగెడుతూ ఉన్నారు, వారి సంఘాలని సన్నద్ధం చేస్తూ ఉన్నారు. వీళ్ళని బట్టి నేను ఎప్పుడు కూడా ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. వీరితో పాటు నేను కూడా సహవాసం చేయడానికి ఇష్టపడతాను. కాబట్టి ఆ వాక్యం మీ దగ్గరకు వస్తూ ఉంది. మిమ్మల్ని వాక్యపు వెలుగులో నిలవబెట్టి పరిశుద్ధతలో స్థిరం చేయడానికి దైవ సేవకులు ప్రయాసపడతా ఉన్నారు. ఈ రోజున ఎంతవరకు దానిని మనం స్వీకరిస్తూ ఉన్నాం, ఎంతవరకు దానిని మనం మన జీవితాల్లో అనుమతిస్తూ ఉన్నాం, లేకపోతే విర్రవీగుతున్న దుష్టత్వం అనేది ఇందాక వాక్య భాగాన్ని సేవకులు గుర్తు తెచ్చారే, అదేం చేస్తుందంటే ఎంత వాక్యం విన్నా మనల్ని లోనకు రాకుండా, లోన కనుక ఒక దుష్టత్వం అనేది మనలో ఉంటే, ఒక ఈగో అనేది మన జీవితంలో ఫుల్గా ఉంటే వర్షంలా కురుస్తుందని ఒక సేవకుడు ఒక పాట రాశాడు. వర్షంలా కురుస్తుంది
దేవుని వాక్యం. నీ దగ్గర మేడ్ ఇన్ జపాన్ అంబ్రెల్లా ఉందనుకోండి, ఎక్కడ కురుస్తుంది నీ మీద? కురుస్తుందా? అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్లాంగ్. ఎందుకంటే మేము ఈ సంఘాల్లోనే కాదు జనరల్గా కూడా వాక్యం చెప్తాం కాబట్టి మా హావభావాలు పద్ధతి కొంచెం మీకు డిఫరెంట్గా ఉండవచ్చు. బట్ ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు ఫాలో. వర్షంలా దేవుని వాక్యం కురిసిన నీ దగ్గర దాన్ని ఆటంకం చేయడానికి, నీలోకి రాకుండా ఉండటానికి నీ దగ్గర ఎన్నో బలమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి నీ వాక్యం పరిశుద్ధతలో నువ్వు ఎదగలేవు, విశ్వాసంలో ఎదగలేవు, నిరీక్షణలో ఎదగలేవు. కాబట్టి ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు విశ్వాసం గలదానవో, విశ్వాసం గలవాడవో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. భక్తి గలవాడవో లేదో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. శక్తి గలవాడవో లేదో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. నువ్వు గ్రుడ్డివాడవో కాదో నీ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుంది అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి. 90వ సంకీర్తన అంత ఫ్రీక్వెంట్గా మనం చదవం. ఏదో మన గ్రామంలో ఎవరైనా ప్రభు పిలుపునందుకుని వెళితే మాత్రమే ఆ యొక్క మోషే గారి ప్రార్థనను మనం గుర్తు తెచ్చుకుంటాం. లేకపోతే ఒకవేళ బైబిల్ తీసినప్పుడు ఎప్పుడన్నా వచ్చినా కూడా 91వ కీర్తన చదివేస్తాం, కానీ 90వ కీర్తన గురించి చదవటానికి అంత ధైర్యం చాలదు. అంతేనంటారా? ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా? పొద్దున్నే లేసి కొంతమందికి ఇలాంటి అలవాట్లు ఉంటాయి కదా. ఎలాంటి అలవాట్లు అంటే ఇలా తీసి చదివే అలవాట్లు ఉంటాయి కొంతమందికి. అదంత శ్రేయస్కరం కాదు. క్రమంగా చదువుకోవాలి, చదివింది హృదయంలో ధ్యానం చెయ్యాలి. అలా చదివిన వాళ్ళు ఎప్పుడన్నా 90-91 వస్తే ఏం చదువుతారు? కొంచెం మాట్లాడతారేమో నేను అనుకుంటున్నాను. ఏం చదువుతారంటే నేనైతే 91 చదువుతాను. ఎందుకు? అది ఒక ఆశీర్వాద కీర్తన, ఒక ధైర్యాన్నిచ్చే కీర్తన. మహోన్నతిని చోటున నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రయించు. ఆయన నా కోట, నా ఆశ్రయం. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను. అబ్బా, ఈ మాటలన్నీ చదువుకుంటే మనకు ఆనందంగా ఉంటుంది. అదే 90వ కీర్తన చదవండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకముందని మొదలెడుతూ నరులారా తిరిగి రెండని. మరి మాట వింటే కొంచెం కష్టంగా ఉంటుంది. మా ఆయుష్కాలము 70-80, బెత్తుడంతా. ఇట్లా ఈ మాటలన్నీ చదివితే మనకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఆ కీర్తన చదివితే మనకు ఒకటి అర్థమవుతుంది. నిజానికి మనం ఒక స్థలం నుంచి వచ్చాం, ఆ స్థలానికి వెళ్ళాలి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచన భాగంలో చెప్తూ ఉంటాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉంది. సో ఇప్పుడు మన ప్రయాణం అంతా ఏంటి? ఆ నిత్య నివాసంలోకి వెళ్ళాలి. ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్న యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ శిష్యులకు వాగ్దానం చేసినది, నేను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తా. ఆ స్థలంలోకి మనకు వెళ్ళాలి. ఇదే మన నిరీక్షణ. ఈ రోజున మనం దేవుని మందిరానికి వస్తున్నా, దేవుని మందిరంలో ఇంత వినయ భక్తులతో కూర్చున్నా, మన పిల్లలను దేవుని మందిరానికి నడిపిస్తున్నా, లేకపోతే మనకిచ్చిన దాన్ని ప్రభు కొరకు ఇస్తూ ఉన్నా, ఒకటి మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. అంతేనంటారా? కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే మరి ఏ విధంగా వెళ్ళాలి? ఏ విధంగా ప్రయాణం చేస్తే మనం అక్కడికి వెళ్తాం? మరి ఈ విధంగా దేవుని మందిరానికి వచ్చేస్తే వెళ్ళిపోతామా? లేకపోతే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టేస్తే వెళ్ళిపోతామంటే లేదు. అక్కడికి తిరిగి వెళ్ళాలి అంటే ఏ విధంగా మనం ప్రయాణం చేయాలో ప్రభు అనేక సత్యాలు చెప్పాడు. కాబట్టి ఈ రోజున మనల్ని పరిశీలన చేసుకుంటున్నాం. ఆ యొక్క నిత్య నివాసం స్వతంత్రించుకోవటానికి ఈ రోజున నేను సిద్ధంగా ఉన్నానా? ప్రభువు ఒకవేళ తిరిగి రండి అని పిలిస్తే నిజంగా నేను ఆ పట్టణానికి వెళ్ళగలుగుతానా? పాటలు పాడతాం కానీ నిజంగా ఆ యొక్క అనుభవంలోకి వెళ్తే చాలా భయం వేస్తుందండి. 15 years in the same position, no promotions, not even once. I'm 45. 15 years left until I can. చాలా భయం వేస్తుందండి. పరదైశులమో ప్రియులారా, మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు. ఈ సత్యం మనకు తెలిస్తే మనం చిన్నదానికి పెద్దదానికి పోట్లట్లుగా ఆడతామండి. మన పరదేశులు అని తెలిసిన తర్వాత ఈ లోకంలో కొద్ది సమయం జీవితాన్ని జీవిస్తాం, తర్వాత ప్రభు వస్తాడు, లేదంటే మన బంధువులో ప్రాణం వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ప్రభువు మనకిచ్చిన ఈ జీవితంలో ప్రభువును స్తుతించేవారముగా, ప్రభువును గణపరిచేవారముగా, ఆయన మనకు చెప్పినట్టుగా శిష్యులుగా జీవించాలి అని వణుకుతోనూ భయముతోనూ మన సొంత రక్షణను కొనసాగిస్తాం. కానీ ఒకటి ఈ రోజున మన దృష్టిలో ఏం వెళ్ళిపోయింది బయటికి? మనం పరదేశులం అనే విషయం మనం మైండ్లో నుంచి వెళ్ళిపోయింది. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రం గుర్తుంటుందిలేండి. దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు గుర్తుంటుంది. కనీసం ఈ 2 గంటల్లో కూడా గుర్తు తెచ్చుకోకపోతే ఎట్లా? ఈ 2-3 గంటలు గుర్తుంటుంది.
కానీ నిజంగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం పరదేశులము అనే సత్యం మన మైండ్లో ఉంటా ఉందా? అలా ఉంటే గనక మనం క్రైస్తవులుగా ఎలా జీవించాలో బైబిల్ ప్రకారమే మన క్రైస్తవ జీవితాలు ఉంటాయి. ఈ రోజున పరిశీలన చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. ప్రభువు రాకడ కొరకు మనల్ని మనం ఆయుత్తపరుచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా, వాక్యం ద్వారా ప్రభువు నిన్ను దర్శిస్తూ ఉండగా, వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకునడానికి ప్రభు అవకాశం ఇస్తుండగా ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు? ఎందుకు దారులు మూసేస్తా ఉన్నావు? ఒకవేళ నిజంగా వాక్యం నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే, దాన్ని త్రోసివేసినట్లయితే, ఒక రోజున మనందరికీ తెలుసు, గగనము చీల్చుకొని గనులను తీసుకొని ప్రభువు రాబోతా ఉన్నాడు. నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మన పిల్లలు ఎన్నో పాటలు పాడుతూ ఉంటారు రెండవ రాకడకు సంబంధించి. ప్రతిరోజు మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు అతి త్వరలో రాబోతా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ 14 ఉత్తరాల్లో అనేక సార్లు ఆ విషయాన్ని మీకు బట్టబయలు చేశాడు. మనందరికి అనేక సార్లు స్పష్టంగా సుస్పష్టంగా చెప్పాడు. పేతురు భక్త కోటికి రాసిన 2 ఉత్తరాలు చదవండి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఎంత సమీపంగా ఉందో, ఒకవేళ సమీపంగా ఉన్నప్పుడు సిద్ధంగా పడకపోతే ఏం జరుగుతూ ఉందో బైబిల్లో యేసు ప్రభు వారే లూకా సువార్త 12వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను చెప్పారు. అంజూరపు చెట్టును చూస్తే మీకు ఒకటి గుర్తు రావాలి, వసంతకాలము సమీపంగా ఉందని. ఇక్కడ అంజూరపు చెట్లు లేవు కాబట్టి ఏ చెట్లు చూస్తే వసంతకాలం వస్తుందో మీకే తెలియాలా? అంజూరపు చెట్టును చూసి తెలుసుకోండి. ఒకవేళ అది చిగురుస్తూ ఉందంటే, అంజూరపు చెట్టు చిగురుస్తూ ఉందంటే వసంతకాలము సమీపంగా ఉంది. నోవహు దినాలు ఉన్నట్టుగా మన దినాలు ఉన్నట్లయితే ప్రభు రాకడ త్వరితంగా జరుగుతుందనే విషయాన్ని గమనించండి అని చెప్తా ఉన్నాడు. సూచనలు ఎన్నో చెప్పాడు ప్రభు. ఎవరిని అడగండి, ఇప్పుడు మిమ్మల్ని అడగండి, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తే యేసు ప్రభు రాకడ దగ్గరగా ఉందంటారా, దూరంగా ఉందంటారా అడిగామనుకోండి మిమ్మల్ని, మీరేమంటారు? దగ్గరగానే ఉంది బాబు అంటారు. మరి దగ్గరగానే ఉంటే దానికి తగ్గట్టుగా సిద్ధపడ్డావా అమ్మా అని అడిగామనుకోండి, ఆలోచిస్తారు. మనం ఆలోచన చేస్తాం. ఈ రోజున ఎక్కడైనా సరే స్త్రీలు ఎంత దేవుని మందిరంలో కనబడుతున్నారు చూడండి. ఈ గ్రామంలో ఎంతమంది పురుషులు ఉంటారా? రాని వారిని నేనేమి ప్రేమతో నన్ను మరణించాలి, నేను నిందించటం లేదు. ఇంకా సనాతన క్రైస్తవుల్లాగానే దేవుని మందిరం అంటే ఇంటికి ఒక్కలు వెళ్ళటం, పిల్లల్ని పంపించి తల్లిదండ్రులు ఇంటికాడ ఉండటం, తండ్రి భర్త వస్తే భార్య వెళ్ళటం, భార్య వెళ్తే భర్త ఇంటికాడ ఉండటం, ఇది మారాలా? మణిపూర్ లాంటి పరిస్థితులు మీ ముందు స్పష్టంగా చూపించబడ్డాయి. మన పిల్లలు, మన ప్రవీణ్, అదేవిధంగా టీం అంతా కూడా మణిపూర్ వెళ్ళి అనేక విషయాలు మనకు తెలియజెప్పారు. మీరు విని ఉంటారు కూడా. దేవుణ్ణి ఆరాధించడానికి ఆశపడి దేవుని మందిరానికి వెళ్దామని ఆశపడతా ఉన్నారు, కానీ పరిస్థితులు అనుకూలించటం లేదు. ఒక్క మణిపూరే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో దేవుని మందిరికి వెళ్దాం, ఆరాధన చేసుకుందాం, ప్రభువుని ప్రార్థన చేద్దాం అని అనుకుంటా ఉంటే పరిస్థితులు అనుకూలించటం లేదు. క్రైస్తవేతరులు వాళ్ళ మీద పడతా ఉన్నారు, మందిరాలు కూలగొడతా ఉన్నారు, విశ్వాసములను చెరపడతా ఉన్నారు. మన ప్రాంతానికి అటువంటి బాధలు ఏమీ లేవు. పోనీ ఒకప్పుడు ఆదివారం సంత ఆదివారమే ఉండేది. ఈ రోజున ఏమన్నా ఆదివారమే చేసుకోవాలా? ఏ రోజు పెడితే ఆ రోజు సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. మరి ఎందుకు ఇంకా సంతలండా తిరుగుతూ ఉన్నారు పురుషులు? ఎందుకు ఆదివారం వచ్చిందంటే పాత రోజుల్లాగే ఇంకా మలికిపురం వెళ్ళి రావాలా? చైతన్యం రావాలా? క్రైస్తవుల్లో చైతన్యం రావాలి. కుటుంబాలుగా దేవుని మందిరంలో కనబడాలి. భర్త, భార్య, పిల్లలు అందరూ కూడా దేవుని మందిరంలో ఉండాలి. అటువంటి రోజులు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మన ప్రాంతంలో సేవకులకు పడుతున్న ప్రయాసకు తగినట్టుగా మన ప్రతిఫలం ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది, చెట్టు తన ఫలం వలన తెలియపరచబడుతుంది. కాబట్టి ఇక నా మాటలు ముగింపులోకి వెళ్తా ఉన్నాను. నేను మనల్ని మనం పరిశీలన చేసుకుందాము వాక్యపు వెలుగులో. The early birds, the sleep inners. మనల్ని మనం పరిశీలన చేసుకుందాము వాక్యపు వెలుగులో. నువ్వు క్రీస్తులో బలవంతుడిగా ఉన్నావా? తిమోతికి ప్రభువు చెప్తా ఉన్నాడు, నా ప్రియ కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. బీ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్. ఎప్పుడైతే యేసు ప్రభువులో నువ్వు స్థిరంగా, ధైర్యంగా ఉంటావో, నీ కాలమాన పరిస్థితులు, చుట్టుపక్కల పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా నువ్వు నిజంగానే విశ్వాసంలో బలపడతావు రోజు రోజుకి.
కాబట్టి 4 విషయాలు నేను చెప్పాను. ఏ విషయాల్లో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలో, మన భక్తి గల వరమో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకోండి. భక్తి అంటే వాక్యానుసారమైన భక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను. మనం అనుకునే భక్తి కాదు, వాక్యానుసారమైన భక్తిలో మనం ఉన్నామా? వాక్యానుసారంగా బలవంతులుగా మనం ఉన్నామా? వాక్యానుసారమైన క్రీస్తులో బలవంతులుగా మనం ఉన్నామా? వాక్యానుసారంగా పరిశుద్ధులుగా మనం ఉన్నామా? లేకపోతే మనం అనుకునే మన ఆలోచనల ప్రకారం పరిశుద్ధులుగా ఉన్నామా? మనకు ఒకటి ఉంటుంది, ఆ ఒక్క విషయంలో పర్ఫెక్ట్గా ఉంటే అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటాం. నిజానికి కాదు, అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధతలో మనం క్రమంగా ఉండాలి. తర్వాత చివరిగా ప్రకటన గ్రంథంలో ఇంకో విషయం మనం తెలుసుకున్నాం. మనం దిక్కుమాలిన వాడుగా, దరిద్రుడిగా ఉంటూ, దిగంబరిగా ఉంటూ మనకు అన్ని సమృద్ధిగా ఉన్నాయనుకుంటా ఉన్నామేమో. ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ కొదువని నీకు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన అతి త్వరలో రాబోతున్నాడు కాబట్టి నిన్ను మచ్చైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేని దానిగా ఆయన ముందు నిలువ పెట్టుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రండి, వాక్యపు వెలుగులో ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో కూడా మనం ఎంత చక్కగా, ఎంత ఫ్రీగా దేవుని వాక్యాన్ని చెప్పుకుంటామో లేదో నాకైతే తెలియదు. ఆ రోజులు వస్తాయి. ఒకప్పుడు మనం ఎక్కడో చూసేవాళ్ళం, పలానా చోట మందిరం కూలగొట్టారంట, పలానా చోట ఆటంకం కల్పించారంట, పలానా చోట పత్రికలు కాల్చారంట, పలానా చోట బైబిల్ కాల్చారంట. ఈ రోజుని గొంతులో జరగట్లేదా? అంతర్వేదిలో జరగట్లేదా? ఇటు కేసినపల్లిలో జరగట్లేదా? తూర్పుపాలెంలో జరగట్లేదా? మల్కీపురంలో జరగట్లేదు? ఎక్కడ జరగట్లేదు? కాబట్టి ఒక రోజున వసూరు వారి చెరువు గట్టు వరకు కూడా వస్తే అటువంటి పరిస్థితులు. వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? కెన్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్? అటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు నిజంగా నిలబడగలుగుతామా? నిలబడాలంటే ఈ రోజున మనం కొన్ని విషయాల్లో స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనం విశ్వాసంలో స్థిరలుగా ఉండాలి. ఏ విషయంలో? విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. సమర్థుడు మనకు తెలుసు. షడ్రక్ మేషక్ అబేద్నెగోగా మాటలు మనకు తెలుసు. ఓ నెబుకద్నెజరు, నీవు ఎటువంటి పరిస్థితి కల్పించినా సరే నీ యొక్క ప్రతిమకు మేము ముఖం. ఎందుకంటే మేము సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు. ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించడానికి శక్తి కలిగిన వాడు. ఈవెందో ఒకవేళ ఆయన రక్షింపకపోయినా కూడా మేము నీ విగ్రహానికి వాట్ యు ఫెయిత్. అటువంటి విశ్వాసం మన జీవితంలో దేవుడు కనుగోగలుగుతాడా? కాబట్టే దేవుడు వారితో, యేసుప్రభు వారితో నడిచాడు అక్కడ అగ్నిలో. మన విశ్వాసం, దేవుని మందిరానికి వస్తూనే ఉంటాం కానీ చిన్న విషయానికి పెద్ద విషయానికి కంగారు పడిపోతూ ఉంటాం. చిన్న చిన్న లోట్లు కలిగితేనే ఇక ఏదో అయిపోతుందని కంగారు పడిపోతూ ఉంటాం. ఆ గలిలీ సముద్రంలో శిష్యులు కలవరపడినట్లుగా యేసు ప్రభు వారితోటే ఉన్నాడు. యేసు ప్రభుతోటే వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. చిన్నగా తుఫాన్ వచ్చింది, అలలు పెరిగినాయి, కంగారు పడిపోతున్నారు. అంటున్నారు, ప్రభువా నీకు చింత లేదా? ప్రభువా నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం. ఒక పక్క షడ్రక మేషక అబేద్నెగోలు అంటా ఉన్నారు, నీ ప్రతిమకు మేము మొక్కం. మేము సేవిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, రక్షించడానికి సమర్థుడైన దేవుడు అని అక్కడ చెబుతూ ఉంటే యేసు ప్రభువుతో ప్రయాణం చేస్తూ వీళ్ళేమో వణుకుపోతున్నారు ఇక్కడ. కాబట్టి నీ విశ్వాసం ఎలాగుంది ఈ రోజున? మన విశ్వాసం ఏ విధంగా ఉంది ఈ రోజున? నిజంగా మన విశ్వాసం మనల్ని క్రీస్తు రాకడ వరకు స్థిరంగా ఉంచుతుందా? ఆయన రాకడలో ఎత్తపడేవారుగా మనల్ని ఉంచుతుందా? పరిశీలన చేసుకుందాం. ఇది వ్యక్తిగతంగా ఎవరికి వారు పరిశీలన చేసుకోవాల్సిన విషయాలు ఇవి. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం? కొంత సమయం ప్రభువును స్తుతిస్తాం, మంచిది. ప్రాముఖ్యంగా దేవుని మందిరానికి రావడం గల కారణం వాక్యపు వెలుగులో మన విశ్వాసాన్ని స్థిరపరచుకొనడానికి, మన విశ్వాసాన్ని బలపరుచుకొనటానికి. కాబట్టి విశ్వాసంలో మీరు స్థిరంగా ఉన్నారా? 2, ప్రవర్తనలో స్థిరంగా ఉండాలి. దేనిలో స్థిరంగా ఉండాలి? 119వ సంకీర్తనలో కీర్తనకారుడు ఒక మాట అంటాడు. చూద్దాం ఒకసారి. ఆ మాట చూసి మనం కొంచెం ముందుకు వెళ్ళి నా మాటలు నేను ముగిస్తాను. 119వ సంకీర్తన మొదటి 4-5 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. 4వ వచన భాగం 119. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. మన ప్రవర్తన స్థిరంగా ఉండాలి. ఒకప్పుడు యవనస్తుడిగా రక్షింపబడ్డావు, ఏసేపు వలె పాపాన్ని చూసి పరిగెత్తావు, మంచిది.
ఈ రోజున కూడా అదే విధంగా పాపం చూస్తే పరిగెడుతున్నావా, లేకపోతే పాపం చేయటానికి పరిగెడుతున్నావా? చేయటానికి పరిగెడుతున్నావా? బిలాము కూడా దేవునికి ఇష్టడైన వాడే, బిలాము కూడా దేవునికి ఇష్టడైన ప్రియమైన వాళ్ళరా. కానీ ఒకానొక సందర్భంలో ఆ డబ్బు సంచి చూసేటప్పటికి దేవుని జనాంగాన్ని కూడా శపించడానికి సిద్ధమైపోయాడు. కాబట్టి ఒకసారి పరిశీలన చేద్దాం, నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు రక్షింపబడిన రోజు నీ ప్రవర్తన ఎంత ఖచ్చితంగా ఉందో, సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు కూడా నీ ప్రవర్తన అంత స్థిరంగా ఉందా? ఉండాలి. ప్రభు అంటున్నాడు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఇంకా సమయం లేదు కాబట్టి నేను మాటలు చెప్పేస్తున్నాను. తర్వాత ప్రేమలో స్థిరంగా ఉండాలి. ప్రేమలో సార్థి సంఘంతో ప్రభు చెప్తా ఉన్నాడు, మొదటి ప్రేమ వదిలిపెట్టేవన్నీ మీద నేను ఒక నేరం మోపాలంటాడు. అంటే మొదటి ప్రేమ ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టకూడదు. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ప్రవర్తనలో స్థిరంగా ఉండాలి, ప్రేమలో స్థిరంగా ఉండాలి, ప్రార్థన చేయటంలో స్థిరంగా ఉండాలి, వాక్యం చదవటంలో స్థిరంగా ఉండాలి. అన్ని విషయాల్లో స్థిరంగా ఉంటే అప్పుడు ఒకవేళ ఈ లోకాన్ని మనం విడిచిపెట్టవలసిన సమయం వస్తే ఆ మాట మనకి చెల్లుతుంది. ఏ మాట? ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. అది మనకు వర్తిస్తుంది. తాగేసి చచ్చిపోయి లోకానుసారంగా జీవించి ఈ లోకయాత్ర ముగించి వాళ్ళందరికీ కూడా ఈ మాట రాసేసుకుంటారు సమాధుల మీద, కానీ వాళ్ళ కుటుంబస్తులు నిజానికి అది వాళ్ళ జీవితాలకి వర్తించదు. అన్ని విషయాల్లో స్థిరంగా ఉన్నప్పుడు ప్రభు తనొచ్చినప్పుడు ఖచ్చితంగా మనల్ని తన రాకడలో ఆయనతో పాటు ఉంచుకుంటాడు, ఆయనతో పాటు కూర్చుండబెట్టుకుంటాడు. కాబట్టి ప్రియమైన స్థానిక సంఘస్థులారా, ఈ రోజున ప్రభు మనకిచ్చిన వాక్యం మనల్ని మనం పరిశీలన, అందరూ తరలో ఉంచండి. ఒక్క మాట, చిన్న మాట ప్రార్థన చేసి నేను ముగిస్తాను. వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు, నా విశ్వాసంలో బలహీనతలు ఉన్నాయి, నిజంగా నువ్వు కోరుకున్నట్టుగా నా విశ్వాసంలో స్థిరత్వం లేదు అనుకుంటే కనుక నీకు ప్రార్థన చేసుకో. ప్రభు, నా ప్రార్థన జీవితంలో స్థిరత్వం లేదు. ఒకప్పుడు నేను గంటల తడిబడి ప్రార్థన చేసేదానను, ప్రార్థన చేసేవాడను. ఈ రోజున అనేకమైన పనులు కల్పించుకొని ప్రార్థన జీవితంలో స్థిరంగా లేను. కాబట్టి లోకం వైపు నేను ఆకర్షింపబడుతున్నాను అనుకుంటే కనుక ప్రార్థన చేయి. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన సహోదరి, ప్రేమలో స్థిరంగా ఉన్నావా? ఒకప్పుడు నిజంగా నువ్వు చాలా ప్రేమ కలిగిన వాడుగా ఉన్నావు. యేసు ప్రభు నిన్ను ప్రేమించినట్టు నువ్వు ఇతరులను ప్రేమించావు. కానీ ఈ రోజున అదే ప్రేమ, అదే స్థిరత్వం నీలో ఉందా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఒకప్పుడు మంచి ప్రవర్తన కలిగిన బిడ్డగా నువ్వు ఉన్నావు, ఒకసారి మంచి ప్రవర్తన కలిగిన స్త్రీగా నీవు ఉన్నావు. ఈ రోజున నీ వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో అంతే స్థిరమైన ప్రవర్తన నీ జీవితంలో ఉందా? ఆ విధంగా ఉంటే మీరు ధన్యులు. ప్రభు రాకడ కొరకు మీరందరూ సిద్ధమవుతున్న రీతిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసిన మాట ముగిస్తాను. పరిశుద్ధుని తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నం ప్రభా, చల్లపోటలో ప్రభా నీ బిడ్డలతో వాక్యాన్ని ధ్యానం చేసే కృప అనుగ్రహించావు. మా వాస్తవిక పరిస్థితి మేము తెలుసుకొని మా విశ్వాసపును ప్రభా నీ వాక్యపు వెలుగులో నైనా మెరుగుపరుచుకోవటానికి, స్థిరపరచుకోవటానికి మీరు మాకిచ్చిన ఈ సంఘ సహవాసం కొరకు స్తోత్రం చెల్లించుకుంటూ నీవు ఏర్పాటు చేసిన నీ దాసులు నాయన తండ్రి గారు నవరత్నం గారిని, అదేవిధంగా తమ్ముడు నోబెల్ను సహకరిస్తున్న తోటి ఇతర బిడ్డలందరినీ కూడా మీ చేతుల్లో పెడుతూ మీరు అక్కడ ఆలస్యమైతే మీ చిత్తమైతే మళ్ళీ నీ బిడ్డలతో కలిసి నేను కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసి నేను మహిమపరిచే కృపను అనుగ్రహించమని, మీరు అక్కడైతే నీ రాకడలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభు జ్ఞాపకం తెచ్చుకోమని మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్.